మళ్ళా అగెనెస్ట్ మళ్ళీ ఈయన ఓకే. ఎన్టీ రామారావు గెలిచిండు వచ్చిండు. అప్పుడు అప్పుడు కూడా నేను ఆడనే ఉన్నా, ఆయనతోనే ఉన్నారు. ఆయనతోనే ఉన్నా. 225 సీట్లేమో వచ్చినాయి అప్పుడు. ఓకే. సో మళ్ళీ అధికారం వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి కీ రోల్ ఉండే ఆమెది, అంత కొట్టినన్ని చేసినా ఆమె కీ రోల్గా ఉండే. ఇక ఆడికెళ్ళి పతనం స్టార్ట్ అయిపోయింది ఎన్టీఆర్ గారిది. అంతే. అంటే అంత అంత వెలిగి సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఒక ఆడ మనిషి వల్ల ఆ విధంగా అయిపోయింది. సో ఎవరైనా చెప్పి ప్రయత్నం చేస్తారా ఈమె బాగా జోక్యం చేసుకుంటుంది రాజకీయంలో కూడా అని? అదే జోక్యం చేసుకోబట్టుకునే ఆమెది పతనం అయిపోయింది. ఓకే. కానీ జోక్యం చేసుకోకుండా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్పలేదా ఎన్టీఆర్ గారు? ఆయన చెప్పకపోతుండే ఆయన ఎందుకు చెప్తుండే? ఆయన లాస్ట్ మొత్తము చాలా వీక్ అయిపోయింది ఆయన. ఓకే. ఎంత ఉంటుంది అప్పుడు ఆయన ఏజ్? 80 ఏళ్ళు ఉంటాడు ఆయన. 80 ఏళ్ళు. ఈ చెయ్యి లేవదు. ఓకే. ఇట్లా పట్టుకొని ఇట్లా నమస్కారం పెడతాడు. ఓకే. ఒక చెయ్యి లేవని దాంతో మళ్ళీ ఈ డౌన్ అయిపోతుంది. నాకు తర్వాత తెలిసింది ఈ చెయ్యి లేవదని. ఓకే. కానీ ఎవరికి తెలియనియలేనా? ఎవరు తెలియనియలే ఆయన. ఆయన అట్లా మేనేజ్ చేసిండు ఆయన. అది ఏందిరా ఈ జీవితం ఈయనది ఇట్లా అయిపోయింది. అప్పుడు హరిబాబు ఉండే, హరిబాబు కూడా చెప్పిన, హరిబాబు సారథి మొత్తం డౌన్ అయిపోతున్నాడు, ఎవరికొన్నా చూపెట్టుకోర్రి అయ్యా అంటే మంచి చెప్తాడు అని చూపెట్టుకోలే. ఆయన స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఇట్లా అయిపోయింది. కార్లకి వెళ్ళి ఆయన లోవాలన్నా కానీ 2 పిర్రల మీద చేయి పెట్టి లేపుతుంటుంది నేను. ఓకే. రెండోసారి సీఎం ఉన్నప్పుడు ఇట్లా లేపుతుంటుంటే ఇట్లా డోర్ పట్టుకొని ఇది పట్టుకొని మెల్లగా లేస్తుంటే 2 పిర్రల మీద చేయి పెట్టి లేపుతుంటుంది నేను. అంత వీక్ అయిపోయింది ఆయన. ఎందుకు అంత వీక్ అయింది? కానీ మనం మెంటల్ గానా, మానసిక టెన్షన్? మొత్తం టెన్షన్ అయిపోయింది ఆయనకు. ఓకే. ఇటు లక్ష్మీపార్వతి వల్ల, అటు కుటుంబ సభ్యుల వల్ల. అరే అమ్మాయి ఒకసారి డెంటింగ్ చేయించుకుంటున్నాడు మన ఎమ్మెల్యే కాలనీస్ ఎదురుగానే. రామచంద్రరావు డాక్టర్ అయినా, ఓకే, గవర్నమెంట్ డాక్టర్ అయినా, ఇంట్లోనే చేస్తుండే. డెంటింగ్ చేయించుకొని బయలుదేరుదామంటే, ప్రసాద్ నువ్వు గోళీలు తీసుకొని రా, మేము బయలుదేరుతాం అంటే మేము ఇద్దరం కార్లో బయలుదేరినాం. కృష్ణారావు బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. అప్పటికి 1 మంత్ అవుతుంది చంద్రబాబు సీఎం అయ్యి. ఓకే. చంద్రబాబు సీఎం అయ్యి వైస్రాయ్ గడన అయిపోయింది. 1 మంత్ అవుతుంది అది ఆయన సీఎం అయ్యి. అయితే వైస్రాయ్ ఎక్కుతున్నాము. లచ్చన బాబు గారు పాలన ఎట్లుంది? నాకేం అడుగుతున్నావు సార్ అన్న. నాకేం అడుగుతున్నావు? ఎందుకు కోపడుతున్నావు లచ్చన? నువ్వు బయట తిరుగుతావు కదా, చెప్తారు కదా అని అన్నాను. రాజకీయ చాణక్యుడు సార్ మంచిగా చేస్తున్నాడు అన్న. అయినా కానీ మనం చేసింది కూడా తప్పే కదా సార్. రావణాసురుడు సీతను తీసుకొని లంకలో పెట్టుకొని నాశనం అయిపోయాడు. మీరు ఈమెను తీసుకొచ్చి మీరు నాశనం అయిపోయారు, ఉన్న పేరు చెడగొట్టుకున్నారు. అనగానే అనండి లచ్చన్న, అందరు అన్నారు, నువ్వు ఒక్కడ వనలే, నువ్వు కూడా అన్నావు అని తలకాయ కింద వేసుకున్నాడు సార్. రూమ్ నెంబర్ 13 పోయేదాకా లేపలే తలకాయ మీదకి. నేను తలకాయ కొట్టుకున్నారు, ఎందుకన్నారు ఆయన నువ్వు. ఒకటే కారు. ఒక మాజీ సీఎం ఎన్టీఆర్ గారు ఒకటే కారు. ఒకటే కారు. అప్పుడు ప్రజెంట్ సీఎం ఉన్నప్పుడు కూడా 3 కార్లు. పైలట్, ఇస్కాటు, నేను సెంటర్లో నేను అంతే. పైలట్ ఇంకెళ్ళి ఇంకో కారు వస్తే అద్దంలోకి వెళ్ళి చూస్తుండే, లచ్చన వాడు ఎవడు ఇంకోడు వస్తున్నాడు అంటుండే. అయితే గంటిపేట పోతున్నాము, పిఎస్డి కారు వస్తున్నది సార్, పిఎస్డి కారు వస్తున్నది సార్. గండిపేట పోయిన తర్వాత అని బిల్లు ప్రసాద్ని బిల్లు, హేమచంద్ ప్రసాద్ సార్ పిలుస్తున్నాడు సార్. ఎందుకు వచ్చారు మీరు కారు? గవర్నమెంట్ పెట్రోల్ ఎందుకు వేస్ట్ చేస్తారు? అవసరం లేదు అంటుండే. అవసరం లేదు, మీరు ఒకటే కార్లో రాన్రి, ఇద్దరు కలిసి ఒకటే కార్లో రాన్రి, లేకపోతే పైలట్ ఇస్కాట్లన్నా కూర్చోర్రి. మీరు ఆఫీసర్లు కదా, ఒక కారు తీసుకోర్రి. అయితే ఒక్క కారు వెనకకెళ్ళి వచ్చినా కానీ
ఎవరిదే డబ్బు, ప్రజల డబ్బు అండి. ప్రజాధనం. ఎందుకు వేస్ట్ చేస్తారు? మళ్ళీ సాయంత్రము పేపర్ తీసుకొని వస్తాడు, ఉమ్. మోటార్ సైకిల్ మెసెంజర్. వాడు టిఫిన్ తీసుకొని పేపర్ తీసుకొని రావాలి. ఓకే, 2 తీసుకొని రావాలి ఒకటేసారి. ఆ టిఫిన్ భోజనం చేసుకుంటూ పేపర్ చదువుకుంటుంటే అంతే. కానీ ఎక్స్ట్రా ఎవడు రావద్దు ఉమ్. అంత స్ట్రిక్ట్. చూపు పెడుతుండే ఆయన. ఉమ్. ఫోన్ కూడా ఎవడు చెయ్యొద్దు. ఉమ్. ఫోన్ చేసినా కానీ ఒకసారి పెద్దబాబు మాట్లాడుతున్నాడు ఫోన్లో. ఉమ్. మాట్లాడుతుంటే విన్నాడు. విని పెద్ద కొడుకులు, ఏం నీ ఇంట్లో ఫోన్ లేదా? ఇక్కడ ఎందుకు వచ్చి చేస్తున్నావు? ఇది గవర్నమెంట్ పెట్రోల్, గవర్నమెంట్ ఫోను. ఎందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు? నీ ఇంటికాడికి వెళ్ళి చేసుకో, ఇక్కడ చేయకు. ఆపరేటర్ చెప్తుంటే రోజు ఎవరు ఫోన్లు చేస్తారో అన్ని రాసి లిస్ట్ తీయమన్నాడు. లిస్ట్ తీసుకొచ్చి నాకు చూపెట్టు. వామ్మో. ఇక లిస్టు చూస్తుండే, ఇవాళ కొడుకుల పేర్లు ఉన్నాయి అంటుంటే అన్ని టిక్ చేసేస్తుండే. రౌండ్ అప్. అంత ఇది ఉంది. అయితే నా సీఎంగా దిగిపోయిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మీరు బయట తిరిగినప్పుడు మీరు అన్నగారు వెనకాల సెక్యూరిటీ అంటే గన్ మ్యాన్లు ఇద్దరే, ఖాళీ ఒక గన్ మ్యాన్, ఒక సెక్యూరిటీ అయినా కూర్చుంటుంటే, కార్లో ఒక సెక్యూరిటీ అయినా కూర్చుంటుండే. అంతే. వేరే వాళ్ళు ఎవరు తెలియదు. ఉమ్. అయితే మేము రోజు నాచారం పోతుంటుంటాం. ఉమ్. నాచారంకి వెళ్ళి అంబాసిడర్, అది కూడా తడక అంబాసిడర్. ఉమ్. ఉమ్. ఇక అది 2833 నెంబర్ ఏపీ 2833. గవర్నమెంట్ కారు 2833. అది కూడా అసెంబ్లీ అవుతుంది అప్పుడు. ఈయన అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. ఓకే. అసెంబ్లీ అవుతున్నది. ఆ రోజు ఈయన పోలే, అసెంబ్లీకి పోలే. ఏదో గొడవ అయితే అందరినీ సస్పెండ్ చేసేసిండు. అలా ఈయనను కూడా సస్పెండ్ చేసిండ్రు. అయితే ఈయన దిగి లోపల పోతున్నాడు. పోతుంటే అటెండర్ ఆపిండు. సార్ మీరు నన్ను సస్పెండ్ చేసిండ్రు సార్. నేను అసెంబ్లీకే రాలే, నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తారు? లేదు సార్ సస్పెండ్ చేసిండ్రు అంటే ఆఫీస్లో వచ్చి కూర్చున్నాడు. కూర్చొని నన్ను పిలిచిండు. ఇక సార్ కూర్చున్నాడని అప్పుడే చంద్రబాబు వస్తున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. లచ్చన్న కారు రిటర్న్ చేసేసి నువ్వు వచ్చేసేయి, సెలవు పెట్టి అనగానే చంద్రబాబు వస్తుండు. సెలవు పెట్టిరా, నువ్వేంది బోడి చెప్పేది? నేను చెప్పినా కదా. చంద్రబాబుని నువ్వేంది చెప్తున్నావు? నేను చెప్పినా కదా, లచ్చన్న కారు ఇచ్చేసేయి, సెలవు పెట్టిరా. ఎందుకన్నమాట సస్పెండ్ చేసిరు కదా ఈయన. నేను రాలే, అసెంబ్లీకి రాలే, నన్ను ఎట్లా సస్పెండ్ చేస్తారు మీరు? అది కారు వదిలేసేసి ఇక మారుతి కారు, ఆయన ఓన్ బిడ్డ కారు. ఆ కారు ఓ 2-3 రోజులు తిప్పిన. సార్ నాతో అయితే లేదు సార్ ఈ కారు తిప్పనీకే, అంబాసిడర్ నడిపిస్తా సార్. నాకన్నా ముందే సైకిల్ ఉరుకుతున్నాడు, 3 సైకిల్ ఉరుకుతున్నాడు. ఎవడన్నా కొడుకు ఎందుకు ఆయన ఎందుకు ఇంకో కారు కొందామని ఎందుకని అన్నాడు ఎప్పుడైనా? ఇంకో కారు కొందామని. కార్లు ఉంటాయి ఎందుకు అంటే బాగా నడుస్తలేదు అన్నారు కదా. కొడుకుల కార్లు ఉన్నాయి కదా, ఎందుకు కారు ఎందుకు కొనాలి? సరే అని ఇక ఒక 2 రోజులు మారుతి నడిపించిన. ఇక నేను సెలవు పెట్టేసి వచ్చేసిన. 1.5 సంవత్సరంన్నర ఉద్యోగానికి సెలవు పెట్టిన. మీరు? నేను ఉద్యోగానికి సెలవు పెట్టి ఆయన దగ్గర డ్యూటీ చేసిన. అయితే ఈయన బాబు సీఎం అయిన తర్వాత బాబు వచ్చిండు, నువ్వు ఇక్కడనే ఉండు అన్న. ఆయన నన్ను అన్నానే పిలుస్తుండే, చంద్రబాబు. అప్పుడు కూడా అన్నానే అంటుండే, ఇప్పుడు కూడా అన్ననే అన్నాడు. అన్న నువ్వు సార్ దగ్గరనే ఉండు, నేను నీకు సహాయం చేస్తా. నేను నువ్వు మాట మీద ఉండు, నాకు సారు నా కూతురు వివాహం చేస్తా అని మాట ఇచ్చిండు. నువ్వు ఆ మాట నిలుపుకుంటే నేను సార్ దగ్గర ఉంటా అంట. నేను సహాయం చేస్తాను లచ్చన్న, నువ్వు ఇక్కడనే ఉండు అంటే. సరే మంచి సార్ మీరు చెప్పారు కదా ఉంటా అని ఆయన దగ్గరనే. ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్నారు 14 సంవత్సరాలు 7 నెలలు మొత్తము 1.5 years సెలవు పెట్టిన. ఈఎల్ అయిపోయినాయి, సిఎల్ అయిపోయినాయి, లాస్ట్ పే, ఆఖరికి లాస్ట్ పేలో కూడా చేసిన. మళ్ళీ డబ్బులు ఎవరు ఇచ్చారు మీకు? సార్ అయిండు, సీఎం అయిండు కదా, మొత్తం చర్చి సైన్ పెట్టేసి కంటిన్యూ చేసేసిండు అన్ని. మెడికల్, ఈఎల్, సిఎల్ అన్ని యాజిటేట్స్ వచ్చేసి అన్నీ అయిపోయినాయి. అసలు నిజంగా
ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో చాలా బాధపడ్డారా? చాలా బాధపడ్డాడు ఆయన. ఉమ్, ఎందుకు బాధపడ్డాడు ఉమ్, అదే ఇంత మంచి జీవితం నడిపించి ఈమెను నాశనం అయిపోయిండు. ఈమెతో నాశనం అయిపోయినాడు. ఉమ్, ఆమె ఫ్యూచర్ తెలుసుకున్నాడు. ఉమ్, ఆమె ఫ్యూచర్ తెలుసుకుని కామ్ అయిపోయాడు. ఆమెను ఒక్క మాట అనలే ఆయన, అనలేదు. ఒక్క మాట అనలేదు. నిజంగా వైస్రాయ్ ఘటనలో ఎన్టీఆర్ గారి మీద చెప్పులు వేసినారు అని చెప్పి ఇప్పటికీ చాలా మంది మాట్లాడతారు కదా. ఏమేమి లచ్చన గారు అప్పుడు వైస్రాయ్ హోటల్ పోయే ముందు ఏం జరిగింది? మేము అసలు మన ఇక్కడికి రావాలని చూసుకున్నాం, ఉమ్, గవర్నర్ దగ్గరికి. ఓకే. రీజన్ ఇవ్వాలి కదా, ఎవరు? ఎన్టీఆర్ గారు. ఉమ్, రీజన్ ఇవ్వాలని గవర్నర్ దగ్గరికి పోతున్నాం. ఉమ్, పోతుంటే మళ్ళీ ఏమనుకున్నాడు ఏమో, కార్ తిప్పులొచ్చన్నా అన్నాడు. ఉమ్, ఇంటికి పోనీ అంటే మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. రోడ్ నెంబర్ 13 ఉమ్, వచ్చి కార్ పెట్టేసి చేతన్ రథం తీయన్నాడు. ఉమ్, చేతన్ రథం తీసుకొచ్చిన అందులో కూర్చున్నాక మళ్ళీ మూవ్ అయినాం. మూవ్ అంగానే అందులోకి వెళ్ళి నా దగ్గర డ్యూటీ కిటికీలకు అందులోకి వెళ్ళి కిటికీలకు వెళ్ళి మాట్లాడడానికి ఆయన ఉంటుంది. ఓకే, ఓకే. లచ్చన్న కార్ ఆపు అన్నాడు. ఆమెను వీలు అన్నాడు. అరే, అదే ఆమె ఎందుకు సార్, మనం పోదాం, లేదు పిలువు ఆమెను అంట. అప్పటికి ఆడికి పోదామని, వైస్రాయ్ హోటల్ పోదామని. ఉమ్, అయితే ఆమెను పిలిచిండు, మోహన్ పిఏ మోహన్ పిలిచిండు. పిలిచగానే ఆమె వచ్చింది. వచ్చగానే ఆమెను ఎంత తీసుకొస్తున్నావు సార్ అయితే ఇంకా నాశనం అన్నావు సార్. ఉమ్, నాశనం సార్ ఇది, ఉమ్, ఆమెను తీసుకొస్తున్నావు నాశనం అయిపోతుంది, ఇక పార్టీ మొత్తం నాశనం అవుతుంది, రానియండి మీ ఇష్టం సార్ అన్న. మూవ్ అయినాం. ఎవరెవరు ఉండే అప్పుడు? ఇంకా నాయకులు ఎవరెవరు ఉండే? పరిటాల రవి, ఉమ్, ఈమె. ఓకే. దేవినే నెహ్రూ కూడా ఉన్నట్టున్నారు. లేడు. ఆయన ఏమనలేదా? పరిటాల రవి గారు ఏమనలేదా వద్దని చెప్పి? ఉమ్, పరిటాల రవి తీసుకొని వచ్చిండు. ఆమె లోపలనే ఆమె దగ్గర లోపలనే ఉన్నాడు. ఉహుం, ఆమెతో మాట్లాడుతున్నాడు. పరిటాల రవి తీసుకొచ్చి మీటింగ్ పోయినాక నేను నాశనం సార్ అన్నేసిన. డైరెక్ట్ ఆయన ముక్కనే అనేసిన, ఉమ్, పోనీయండి ఉమ్. వైస్రాయ్ పోనీయండి, అలాగే పైనుంచే వచ్చినాడు. వైస్రాయ్ పోనీయండి అంటే వైస్రాయ్ పోయినాం. పోయే మటుకు గేట్ క్లోజ్ చేసింది అక్కడ. ఉమ్, ఈయనను చూసిండ్రు. ఈయనను చూసాగానే అందరూ ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్ వదులుతున్నారు. లోపల నుంచి లోపలికి వెళ్ళి వదులుతున్నారు. ఉమ్, అగర్ ఈమెను తీసుకొని రాకపోతుంటుంటే ఉమ్. అందులోకి వెళ్ళి ఓ 5-6 మంది చొప్పేసిర్రు. ఎందుకు వేసారు చెప్పు? అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పండి. ఈమెను చూసి వేసిర్రు. అంటే ఎందుకు వేసినారు ఆమె చూడంగానే? ఈమెను చూసగానే కోపం, అందరికి కోపం. ఈమె మీద చొప్పేసిర్రు. నువ్వెందుకు వచ్చినావు అని చెప్పి. ఈ చొప్పేసంగానే నా మీద వేసిర్రు అనుకోండి సార్. సార్ అయితే పరిటాల రవి మీటికెళ్ళు దిగుతున్నాడు. నేను ఎందుకు దిగుతున్నావా, ఎందుకు దిగుతున్నావు చెప్పు. అన్నం మీద చొప్పేసారు. అన్నం మీద ఎందుకు వేసారు? ఆమె మీద వేసారు చెప్పు. అన్నం మీద ఎవరైనా వేస్తారా? అనగానే ఆయన కామ్ అయిపోయాడు. కరెక్ట్ నువ్వు రచన అని మీదికి వెళ్ళిపోయాడు. ఇక బండి తిప్పు అన్నాడు. వాళ్ళకి ఏం పెట్టిండంటే, మీరు పోయినా కానీ ప్రజెంట్గా పోయినా కానీ తర్వాత రిజల్ట్ చేపిచ్చేస్తాడు, డిజాల్వ్ చేస్తాడు, వేరే వాళ్ళకి ఇస్తాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.